సో మొన్న జరిగినటువంటి కాన్క్లేవ్ మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రతి ఒక్క విషయం గురించి అయితే క్షుణ్ణంగా చెప్పారు. అదేవిధంగా తప్పకుండా ఎవరు అడ్డొచ్చినా హైడ్రాన్ అయితే ఆగదు, మూసి సుందరీకరణ మూసి ప్రక్షాళన అయితే తప్పకుండా చేస్తాము, ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మరి వ్యవసాయ క్షేత్రం గురించి ఎందుకు మాట్లాడలేదు, రైతుల గురించి ఎందుకు మాట్లాడలేదు, మరి రైతన్నలు తెలంగాణలో పడుతున్నటువంటి కష్టాల గురించి ఎందుకు మాట్లాడలేదు, కొనుగోలు సెంటర్లో వాళ్ళ సంబంధించినటువంటి వడ్లు అదేవిధంగా మొక్కజొన్నలు కొనట్లేదు, ఈ విషయాల గురించి ఎందుకు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు అనే విషయం అయితే ఇప్పుడు రైతుల దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆలోచన, ప్రధానమైనటువంటి ప్రశ్న. మరి నిజానికి రైతులను మోసం చేయడానికే చూస్తుందా ఈ ప్రభుత్వము? అదేవిధంగా రేవంత్ రెడ్డి రైతులను మోసం చేసే దిశగా వెళ్తున్నాడా అనే విషయాలైతే ఇప్పుడు రైతులకైతే ప్రధానంగా ఉన్నటువంటి ఆలోచనగా, ప్రధానంగా ఉన్నటువంటి సమస్యగా తెలుస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు దీని గురించి?